నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ కోట్లాది భక్తుల విశ్వాసానికి మచ్చపడిందా నిజంగానే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా ఆ దేవదేవుడి ఆస్థానంలో గత 5 ఏళ్లు ఏం జరిగింది కలియుగ ప్రత్యక్ష దైవం ప్రసాదంతో గత పాలకులు ఆటలాడారా అన్ని ప్రశ్నలే సమాధానం కోసం ఎన్నో దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి ఆ గోవిందుడి ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడారని కొందరు అసలు అలాంటి ఆనవాళ్లే లేవు అని మరికొందరు నివేదికల మీద నివేదికలు అందిస్తున్నారు మరి అసలు నిజమేంటి అధికారులు ప్రవేశపెట్టిన ఆ నివేదికల్లో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ చేస్తారని జంతువులు పంది కొవ్వు కలిపారని టీడీపీ అధినేత చంద్రబాబు సెప్టెంబర్ 2024లో సంచలన ఆరోపణలు చేశారు లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు చేప నూనె వంటివి కలిశాయని ఆయన ఎన్టీఏ కూటమి సమావేశంలో ఆవేదనతో మాట్లాడారు దీనికి సాక్ష్యంగా గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన కాఫ్ ల్యాబ్ నివేదికను తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తుంది అంతే అప్పుడు మొదలైన రగడ ఇప్పటికీ ఆరలేదు ఇక ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు కూడా విచారణకు ఆదేశించి సిబిఐ నియంత్రిత ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైంది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం సుమారు 15 నెలల పాటు విచారణ జరిపింది 2021-24 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా జరిగినట్లు సిట్ పేర్కొంది దీని విలువ సుమారు 250 కోట్లుగా అంచనా కూడా వేసింది అంతేనా నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన తుది ఛార్జిషీట్లో మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొని విచారించారు వారిలో 9 మంది టీటీడీ అధికారులు 5గురు డైరీ నిపుణులు ఉన్నారు ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు ఇతర సరఫరాదారుల హస్తం కూడా ఇందులో అధికంగా ఉందని అధికారులు తేల్చి చెప్పారు సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సిట్ తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది ఇప్పుడే అసలు కథ అడ్డం తిరిగింది ఇప్పటి వరకు ఆ దేవదేవుడి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ కూటమి నేతలు మాట్లాడారు జరగలేదని వైసీపీ నాయకులు బహిరంగంగా స్టేజ్లు ఎక్కి మరీ వాదించుకున్నారు అయితే తాజాగా ఈ కేసులో సిట్ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది ఆ ఛార్జిషీట్లో సిట్ సంచలన విషయాలను ప్రస్తావించింది తిరుమలలో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కూరగాయల నూనెలు ప్రధానంగా పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్తో భారీగా కల్తీ జరిగిందని వెల్లడించింది అయితే ఇందులో జంతువుల కొవ్వు ఉండే అవకాశం చాలా తక్కువని పేర్కొంది గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ పరీక్షలో గుర్తించిన వివరాలను సిట్ తన నివేదికలో ప్రస్తావించింది ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ 2025 మార్చి 27ను సమర్పించిన నివేదికను కూడా సమర్పించింది ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ కొందరు టీటీడీ సిబ్బందితో కలిసి తిరుమలకు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని సిట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది ఎన్డీడీబీ విశ్లేషణ ప్రకారం సేకరించిన 4 నెయ్యి నమూనాల్లోనూ పాల కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంది స్వచ్ఛమైన ఆవు నెయ్యికి ఉండాల్సిన ఏ ఒక్క ప్రమాణం కూడా ఇందులో సరిపోలలేదు అలాగే ఈ నెయ్యి నమూనాల్లో టాలో పంది కొవ్వుతో సహా జంతువుల కొవ్వు మూలం ఉండటం చాలా తక్కువగా ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది ఐకోసా పెంటాయోనోయన్ ఆమ్లం డోకోసకాసోనోయా ఆమ్లం వంటి చేప నూనెను గుర్తించే కారకాలు లెక్కించదగ్గ స్థాయి కంటే తక్కువగా ఉండటంతో చేప నూనె కలిసే అవకాశాన్ని నివేదిక తోసిపుచ్చిందని తెలిపింది ఇక దీంతో వైసీపీ ఈ వ్యవహారంలో అధికార కూటమిని టార్గెట్ చేస్తోంది సిట్ సమర్పించిన ఫైనల్ ఛార్జ్షీటుపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఉద్దేశపూర్వకంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు నిరాధారమైన ఆరోపణలతో జగన్ను కించపరచడమే కాకుండా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత ప్రతిష్టతను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు గత 7.5 కాలంగా ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా హిందువులు ఈ తప్పుడు ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని అన్నారు ఇక ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సిబిఐ ఛార్జిషీటుపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సిబిఐ ఛార్జిషీట్లో ఎక్కడా చెప్పలేదని ఆయన వెల్లడించారు శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడారని ఆయన ఆరోపించారు కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేస్తారని పేర్కొన్నారు నెయ్యిలో 100% కల్తీ జరిగిందని బీఆర్ నాయుడు వెల్లడించారు గతంలో టీటీడీ చైర్మన్ ముఠామేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అంటూ జగన్ను కూడా ఆయన టార్గెట్ చేశారు వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు ఆ ఖాతా నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్లాయో సిబిఐ వెల్లడించాలి అంటూ మరో కొత్త డిమాండ్ కూడా చేశారు కల్తీ నెయ్యి అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు సిబిఐ బయటపెట్టాలంటూ బీఆర్ నాయుడు కోరారు
రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైసీపీ ఎక్స్ కార్పొరేటర్ వెంకట జ్యోతి, అదేవిధంగా టీడీపీ వడ్డెర స్టేట్ చైర్మన్ తేవళ్ల మురళి గారు. నమస్తే అండి జ్యోతి గారు, మురళి గారు. నమస్కారం జ్యోతి గారు. ఓకే మురళి గారు, మీరు చెప్పండి. ఈ ఒక టీటీడీ లడ్డూకి సంబంధించి ఇప్పటివరకు కూడా జంతువుల కొవ్వు కలిసిందంటూ కూడా వ్యాఖ్యలు, ఇప్పుడేమో ఛార్జ్ షీట్ చివరికి వచ్చేటప్పటికి రసాయనాలు కలిసాయని, అసలు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్గా అసలు దీనికి సంబంధించి, ఈ లడ్డూల వివాదానికి సంబంధించి? నమస్కారం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు జ్యోతి గారికి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నది. కలియుగ దైవం అంటే తిరుమల అంటేనే ప్రపంచ దేశాల కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం దొరకబోతుందా, కళ్ళు కద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించబోతామని కోట్లాది మంది భక్తులు ప్రపంచ దేశాలలో కూడా ఎదురు చూసేంత పరిస్థితిలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలతో కానీ భక్తుల పైన కానీ వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి జనాల మీద భక్తుల మీద మనోభావాలు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం మీద భక్తులు ఏ దేవుడైనా సరే, ఏడుగొండల వెంకటేశ్వర స్వామి కాదు, కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, ఇట్లా ముక్కోటి దేవతల పైన కూడా భక్తి లేదు వాళ్ళకి. వాళ్ళు అందుకే ఈరోజు 20 లక్షల కోట్లు లడ్డుల్ని కల్తీలో తయారు చేసి ప్రజల భక్తులకి మనోభావాలు దెబ్బతినేట్టుగా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిందని సిబిఐ తేల్చింది. 4-5 కమిటీలు సిట్ వేస్తే సిట్టు తేల్చింది. దీంట్లో కల్తీ జరిగింది వాస్తవము. దీనికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆ యొక్క నెయ్యి, కల్తీ నెయ్యి, రసాలు తెచ్చి లడ్లు తయారు చేసినారు. ఏవైతే భక్తులకి ఇబ్బంది కలిగించినారు. ఆ యొక్క ప్రసాదానికి కూడా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విధంగా ద్రోహం చేసినారని కూడా ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని మోసం చేసినారు. ఎందుకంటే ఆ సుబ్బారెడ్డికి ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, ముఖ్యమంత్రి కూడా ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన హిందువు కాదు. హిందువులు అయితే ఈ పని చేయరు. ఎంతోమంది ఈ యొక్క టీటీడీ చైర్మన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో ఏళ్లుగా పరిపాలన చేసింది. ఎప్పుడు ఇటువంటి సంఘటనలో తెలుగుదేశం పార్టీ 83 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది టీటీడీ చైర్మన్లు కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా 2019 నుంచి 2024 వరకు జరిగిన సంఘటనలు ప్రపంచ దేశాలలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజల్ని, భక్తుల్ని మనోభావాలు దెబ్బతినేట్టుగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడిన ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ బీఆర్కే ఛానల్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ లో జీవించే హక్కు లేదని కూడా జీవించే హక్కు లేదని కూడా నేను మీ యొక్క ఛానల్ ద్వారా కూడా నిలదీసి అడుగుతున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ఆత్మగౌరవం రాష్ట్రంగా భావించారు ప్రపంచ దేశాలు కూడా. అటువంటి రాష్ట్రంలో ఓకే జ్యోతి గారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి జ్యోతి గారు. ఈ సబ్జెక్ట్ లో పాల్గొన్న మురళి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మురళి గారు చెప్పినటువంటి విషయాలు ఇంకా విచారణ పూర్తి కాలేదు అనేది నిజము. ఇంకోటి, సాక్షాత్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసము దేవదేవుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని పావుగా వాడుకోవాలనే ఆయన లడ్డు విషయంలో వివాదం క్రియేట్ చేయడం జరిగింది. కానీ
ఈ రోజు సిబిఐ విచారణలో సాక్షాత్ సుప్రీంకోర్టు జంతు కళేబరాలు కానీ జంతుకు సంబంధించిన అవశేషాలు కానీ లడ్డులో లేవు అని చెప్పేసి ఒక రిపోర్ట్ 200 పేజీలతో రిపోర్ట్ తయారు చేయటం కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇవన్నీ కూడాను కేవలము కూటమి ప్రభుత్వము రాజకీయ లబ్ధి కోసము భగవంతులని సైతం వదిలిపెట్టడం లేదు అనేది ఈరోజు నిరూపణ అయింది. ఇవి రాజకీయాలు చేయొచ్చు కానివ్వండి, దేవుళ్ళని పావులుగా వాడి సాక్షాత్తుగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి చాలా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే చంద్రబాబు నాయుడుకునే భక్తి, చంద్రబాబు నాయుడుకునే మీ జగన్మోహన్ రెడ్డికి లేదమ్మా. జగన్మోహన్ రెడ్డికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద లేదు. గతంలో పనిచేసిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఫ్యామిలీతో రమ్మని చూద్దాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఆయన కలియుగ దైవము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ దైవం, వాళ్ళ ఇంటి దేవుడు. ఆ ఇంటి దేవుడి మీద ఎవరు వాళ్ళ కన్ను తీసి వాళ్ళ ఏలు తీసి ఎవరు కన్ను పొడుచుకోరు. అటువంటి దేవదేవుణ్ణి మీరు కల్తీ నెయ్యిని తయారు చేసి రాజకీయాలంటే మీకేమ్మా, దేవుళ్ళతో కాదు శవాలతో రాజకీయం చేసిన వాళ్ళు మీరు. సొంత బాబాయిని హతమార్చి రాజకీయాల కోసం సొంత బాబాయిని గొడ్డల పోటీని గుండుపోటుగా మార్చిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి డ్రామాడి రాజకీయం కోసం కోడికత్తి డ్రామాడి రాజకీయాలు చేసింది మీరు. ఎప్పుడు గాని రాజకీయాలు మీ మాత్రం శవ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. శవాల మీద రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. దేవుళ్ళ మీద రాజకీయాలు చేసే పరిస్థితి. అది మీ పార్టీ నాయకుడికి, మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలకు, మీ టీటీడీ మాజీ భగవంతుడికి కూడా రక్షణ లేకుండా ఇప్పుడు మాజీ చైర్మన్ గా ఉన్నారే వాళ్ళకి ఈ రోజు చూస్తున్నారు. కల్తీ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఎంతమంది ఈ రోజు జైల్లో ఉన్నారు చూడు. భాస్కర్ రెడ్డి, జోగి రమేష్ చెప్పుకుంటా పోతే ఎంతమంది కల్తీ మద్యాన్ని కూడా తయారు చేసి ఈ రోజు జైల్లో ఉండే చరిత్ర మీది. ఎప్పుడు దేవదేవుడితో మా నాయకుడికి కలియుగ దైవం ఆయన ఉండాలి కాబట్టి 2003లో కారు బాంబు అయినా కూడా ఆయన ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి కూడా అంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర ఎప్పుడు ఆయన అంటున్నాడు. మురళీ గారు వాయిస్ వినిపిస్తుందా మీకు? మురళీ గారు హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడుతున్నది. ఒక్క నిమిషం, జ్యోతి గారిని కూడా మాట్లాడివ్వండి. ఆల్రెడీ మీకు టైం ఇచ్చాం. జ్యోతి గారి వెర్షన్ విన్న తర్వాత మీరు చెప్తారు కానీ. జ్యోతి గారు మీరు మాట్లాడండి. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారండి ఈ కూటమి ప్రభుత్వము. ఇది మంచి పద్ధతి కాదు. జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి వారు ప్రస్తావించడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్లు ప్రపంచ వ్యాప్తంగా దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ప్రతి కుల దైవంగా ఆయన ఉన్నారు. నా పేరు కూడా వెంకట జ్యోతిని. మా కుటుంబంలో పేర్లతో సహాను ప్రతి చిన్న బిడ్డ కాడి నుంచి అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా. అయితే జ్యోతి గారు కల్తీ జరగలేదంటారా? ఒక చిన్న ప్రశ్న, జ్యోతి గారు కల్తీ జరిగిందంటారా జరగలేదంటారా? జంతువుల కొవ్వు కలవలేదంటున్నారు కాబట్టి సరే, అసలు కల్తీ అన్నది జరిగిందా లేదా ఒకటి చెప్పండి. కల్తీ అనేది ఇంకా విచారణ పూర్తి కాలేదండి. ఈ రోజు వరకు కూడాను ఇంకా విచారణ పూర్తి కాలేదు. పూర్తి రిపోర్ట్ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 200 పేజీల నివేదిక మాత్రమే విడుదలైంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక మతానికి ఆపాదించడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వము కేవలము తన రాజకీయ లబ్ధి కోసము భగవంతులని, మహిళలని ఎక్కడుందండి? మద్యం గురించి చెప్తున్నారు మురళీ గారు. ఈ రోజు మహిళలకు రక్షణ ఉందా? చిన్న బిడ్డలకు రక్షణ ఉందా? వీధికి ఒక మద్య కరెక్ట్ దాదాపు చెప్పండి. కాదు, రోజుకొక అత్యాచారం. మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజులు బయటకున్నాయా? 30,000 మందిని ఆడపడుచులు తాలిబొట్లు దింపింది మీ ముఖ్యమంత్రి గారు. జ్యోతి గారు కల్తీ మద్యం తయారు చేసి 30 లక్షల తాలిబొట్లు దింపిన చరిత్ర మీ ముఖ్యమంత్రి గారిది. అప్పుడు ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి. కల్తీ మద్యం తయారు చేసి ఈ రోజు పార్టీలో
వీధుల్లోకి వచ్చి మీరు చేసే అన్యాయాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి కరెక్టే కాదమ్మా, రైతులకి బేడీ లేసిన చరిత్ర మేము మీ జగన్మోహన్ రెడ్డి. రైతులకి బేడీ లేసి మహిళల్ని బూట్ కల్తదన్నిచ్చిన చరిత్ర మీది. మీ జగన్మోహన్ రెడ్డి రైతులకి బేడీ లేసి మహిళల్ని బూట్ కల్తదన్నిచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డలు నా చెల్లెళ్ళని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మీ ముఖ్యమంత్రి అప్పచెల్లెలని సొంత అప్పచెల్లెని కూడా బయటికి నెట్టేసిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని సొంత చెల్లిని కూడా చూడకుండా బయటికి నూకేసింది. ఆడబిడ్డలకు రక్షణ కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు ప్రపంచ దేశాలలో కూడా మహిళలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడుతోనే. మహిళలు ఈ రోజు ప్రశాంతంగా మహిళలు గర్వపడుతున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడుతోనే ఒక్కటితోనే సాధ్యం అవుతుంది. మీ నాయకుడు మాత్ర మీరు ఏ కిరాణా అంగడి పోయి అడుగుతారా, ఏ యొక్క షాపు పోయి అడుగుతారా, ఏ ఆటో ఎక్కి తిరుగుతారా? మహిళలకు రక్షణ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ సైన్ లాకంలో ఇటోళ్ళంతా కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు రోడ్ల మీద కూడా తిరగలేకుండా పోయిన మహిళలు బాధపడుతున్నారు. ఈ రోజు మహిళలు ఒంటిగైనా ఎక్కడికైనా ఈ రోజు ప్రయాణం చేయడానికి ఈ రోజుకి గాంజా బ్యాచ్ గురించి నెల్లూరు కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గంజాయి లోడ్లుగా ప్రపంచ దేశాలకు డ్రస్ సప్లై చేసిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చెప్పారు. సాక్షాత్తు చిత్తులు చేశాయి అన్ని రకాలుగా. ఈ రోజు మీరు అవి కప్పిపుచ్చుకోవడానికి, మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, మీ మీద పడిన అభినందనాలు తొలగించుకోవాలని అబద్ధాలు ఈ రోజు కోడే కోస్తున్నారు. మీరు కల్తీ జరగలేదని నెయ్యిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి రమ్మను తిరుమలకి వచ్చి ప్రమాణం ఫ్యామిలీతో వచ్చి కుటుంబంతో వచ్చి నేను కల్తీలో చేయలేదు మా ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో వచ్చి భార్య భర్తలు వచ్చి ప్రమాణం చేయమని చెప్పు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోయినా ఫ్యామిలీతో పోతారు. వాళ్ళ సతీమణి, వాళ్ళ కుమారుడు, వాళ్ళ కోడలు, వాళ్ళ మనవుడు అందరూ పోయి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఆయన మొక్కులు ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. మీ జగన్మోహన్ రెడ్డిని పొమ్మను. మీ జగన్మోహన్ రెడ్డికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద మనోభావాలు ఉంటే కల్తీ ఎందుకు జరుగుతుంది? ఈ రోజు ఎన్నికోర్లు ఎందుకు జరుగుతాయి? ఎన్నికోరి సిబిఐ చెప్పిందా మీకు? సిబిఐ చెప్పిందా కల్తీ జరగలేదని చెప్పిందా? రైట్ థ్యాంక్ యూ అండి మురళి గారు, వెంకటజ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు. మనకి ఎందుకంటే టైం అయిపోయిన కారణంగా అక్కడ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు ట్రయల్ దశకైతే చేరుకోవడంతో ఇకపై న్యాయస్థానమే దోషులు ఎవరు, శిక్షలు ఎలా ఉండబోతున్నాయి అన్నదాన్ని తేల్చనుంది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో నిజం నెమ్మదిగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేవస్థానాల్లో పారదర్శకత, పర్యవేక్షణ ఎంత కీలకమో మరోసారి అయితే గుర్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రభుత్వం, దేవస్థాన యంత్రాంగానికి పెద్ద పరీక్షగా మారింది. అలాగే సంచలనాలకు తెరపడిన తీర్పు వచ్చేదాకా తిరుమల కల్తీ నెయ్యి కేసుపై దేశం మొత్తం కూడా దృష్టి కొనసాగనుంది.